నేర్చుకుందాం పిల్లరా. మమ్మల్నిగా ప్రేమించు మమ్మల్ని తండ్రి, ముఖ్యాంశమైన దేవ, ఈ వాక్య ధ్యానములకు వచ్చి ఉండగా ఎన్నిక లేని వాటిని దైవదాసులు వినపడి ఉండగా మిమ్మల్ని మీ ఆత్మతో అభిషేకించండి. పరిశుద్ధాత్మను కుమ్మరించి నాయన కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే దేవ నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో దేవ నాతో మాతో మాట్లాడు. చిరచిన మా అందరినీ మీరు బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య ఆది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మరి అపోస్తల కార్యములు పరిశుద్ధ లూకా రాసిన గ్రంథము, లూకా సువార్తను రాసిన తర్వాత అపోస్తల కార్యములు కూడా లూకానే రాసినట్టుగా చూస్తాం. మరి ఇక్కడ మరి యేసు ప్రభు వారు మరి ఆయన మానవాళి విమోచన కొరకు శిలువ కార్యము చేసి ఆయన మరణించి ఆయన ప్రశస్త రక్తంలో చిందించి మరణించి చనిపోయి తిరిగి లేచిన తర్వాత నుంచి అక్కడనేమో చనిపోయి తిరిగి లేచిన వరకు తిరిగి లేచిన తర్వాత జరిగిన సంఘటనలు మరి లూకా రాస్తాడు. యేసు ప్రభు వారు మళ్ళీ అధ్యాయంలో చూసినప్పుడు 40 దినాల పాటు తను తాను సజీవుడిగా తను ఎవరినైతే పిలుచుకున్నాడో, ఎవరైతే ఆయన వెంబడించారో వారందరికీ ఆయన తాను సజీవుడిగా ప్రత్యక్షపరచుకున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే వారు నమ్మితే కానీ శిలువ సువర్తమానం లోకంలోకి వెళ్ళదు. కాబట్టి ఆ శిలువ సువర్తమానము తీసుకెళ్ళడానికి వారు మరి దేవుని వాక్యభావంలో చూసినప్పుడు మరి వారికి అనేకమైన ప్రూఫ్స్, రుజువులు ఇచ్చాడంట యేసు ప్రభు వారు. మొదటి అధ్యాయములో మరి ఆ తర్వాత 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టుగా చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి శిష్యుల మీదుగా మేడగదిలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వారు దేవుని శిలువ అంతవరకు దేవుడు అన్నాడు మీరు శిష్యులకు విడిచి వెళ్ళొద్దు అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి దేవుని యొక్క శిలువ సువర్తమానంలో ప్రకటిస్తున్న దేవుని యొక్క అద్భుత కార్యాలు వారి ద్వారా జరుగుతున్న అదే అపోస్తల కార్యములన్నీ కూడా మరి శిష్యులు చేసిన కార్యము రాయబడి ఈ 10వ అధ్యాయములో కనుక 34 నుంచి 48 వరకు వాక్యంలోనే మనం ఉందాం, మన వాక్య భావంలోనే. ఇక్కడ చూసినప్పుడు ఈ 10వ అధ్యాయంలో గమనించినప్పుడు ఈ 10వ అధ్యాయం ప్రారంభంలో చూసినప్పుడు ఇక్కడ మనకు కొర్నేలి అనే ఒక వ్యక్తి కనబడతాడు. ఇతను చూసినప్పుడు మరి అన్య జనాంగం నుంచి వచ్చినవాడు. ఈ కొర్నేలి అన్య జనాంగం నుంచి వచ్చాడు. ఇక యూదుడు కాదు, కానీ దేవుని యందు ఇతని కుటుంబము దైవభక్తి గలవారని వాక్యం తెలియజేస్తుంది. దైవభక్తి గల కాకుండా కూడా ప్రార్థనా పరుడు అంట. ప్రార్థనా పరుడు పేదలకు మరి సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. అనేకమైన దాన ధర్మాలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఒక మంచి వ్యక్తిగా పేరు పొందినట్టుగా చూస్తాం. మరి ఈ వ్యక్తికి దేవుని దూత దర్శనం ఇచ్చి ఏదనగా నీవు మరి సీమోను అనే వ్యక్తి దగ్గర పంపించమంటాడు. యోపకు పంపించు, అక్కడ సీమోను పేతురు అక్కడ వచ్చి ఉన్నాడు కాబట్టి అతన్ని పిలిపించుకో, అతను చేయవలసింది చెప్పు. ఎందుకంటే అప్పటి వరకు మంచివాడే దేవునికి ఇష్టడే, కానీ దేవుని దూత నీ యొక్క ప్రాంతంలో నీ యొక్క ధర్మ కార్యాలు దేవుని దృష్టికి జ్ఞాపకార్థంగా వచ్చాయంటాడు. కానీ రక్షణ లేదు. అప్పటికి రక్షణ రావాలంటే పేతురును పిలిపించుకోమని కొర్నేలుతో చెప్పినప్పుడు కొర్నేలు పేతురు దగ్గర పంపిస్తాడు. 3 వ్యక్తులు వెళ్ళి పేతురు తీసుకురావడానికి వెళ్తాడు. ఇందులో కూడా పేతురుకు దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. ఎందుకంటే దర్శనము ఆహారము సిద్ధపడుతుంటది, భోజనం ఆకలి అవుతుంటే పేతురు పైకి వెళ్ళి ఆకలి అయితే ప్రార్థన చేస్తాడు. ఆకలి అయితే ప్రార్థన చేస్తే ఎట్లుంటుందా? ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ మనసంతా భోజనం మీద ఉంటుంది కదా. బహుశా పేతురు కూడా విచ్చిమిచ్చిగా దగ్గరలో అలాంటి కండిషన్లో ఉన్నాడు. బాగా ఆకలి అవుతుంది పాపం. దేవుడు చూచాడేమో ప్రార్థన చేస్తుండే కానీ బిడ్డ పాపం ఇబ్బంది పడుతున్న దేవుడు ఆకాశం నుంచి ఒక దుప్పటి వచ్చినట్టుగా చూస్తాం. అందులో అనేకమైన మరి జంతువులు ఉన్నట్టుగా చూస్తాం. అది వచ్చినప్పుడు ఆకాశం నుంచి ఆ దుప్పటి పేతురు ముందుకు వచ్చి పేతురుకో స్వరం వినపడదంటే దీన్ని చంపుకో, దీన్ని బాగా ఆకలి అవుతుంది అన్నప్పుడు పేతురు ఒక మాట అంటాడు, నిషిద్ధమైన ఏది కూడా అపవిత్రమైన ఏది కూడా నోట ప్రవేశించలేదు ప్రభు అని చెప్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, దేవుడు పవిత్రపరిచిందని నువ్వు అపవిత్రమని ఎలా అంటావని చెప్పి 3 మార్లు ఆ దుప్పటి కిందికి రావడం, పైకి ఎత్తబడ్డము చూస్తాం. ఇదేంటని ఆలోచిస్తున్న సందర్భంలోనే ఫాస్ట్ ట్రాక్ లో చెప్తున్నాం, అజయమంతా చెప్పాలి కాబట్టి ఫాస్ట్ ట్రాక్ లో వెళ్తున్నాం. ఇంతలో వాళ్ళు 3 మనుషులు వచ్చారు, పేతురు వెతుకుతూ వచ్చారు, పేతురుని అడుగుతున్నారు. పేతురు అనే వాడు ఇక్కడ ఉన్నాడా, సీమోను పేతురుని కనుక్కుంటున్నప్పుడు దేవుడు ఆత్మలో పేతురు బయలుపరిచాడంటే వాటిని పంపించారు. కాబట్టి ఏ మాత్రం అభ్యంతరపరచమని వెళ్ళాలంటగా చెప్తాం. వారిని పిలిచాడు, ఇంట్లో భోజనం చేసిన అందరూ కలిసి మరునాడు అందరూ కలిసి బయలుదేరిన తర్వాత కొర్నేలు ఇంటికి వెళ్ళాడు.
కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు కొర్నేలు అన్యుడు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు కొంచెం అభ్యంతరకరంగానే వెళ్ళాడు. పేతురుకి ఇష్టం లేదు కానీ వెళ్ళాడు. కానీ అక్కడ కొర్నేలు అప్పటికే అనేక మందిని గ్యాదర్ చేసినట్టుగా చూస్తాము. వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. తన దర్శనముల గురించి కొర్నేలు చెప్పాడు. పేతురు ఆ దర్శనమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నన్ను పంపాడని చెప్పి అక్కడ సువార్త వారికి ప్రకటించినట్టు చూస్తాము. సిలువ సువార్తమానం ప్రకటించినప్పుడు మరి దేవుడి వాక్యమానం చూసినప్పుడు ఎందరినైతే పిలిచాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపుకున్నట్టుగా చూస్తాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే పేతురుతో పాటు ఇంకా 6 మంది వెళ్ళారంట యూదులు. వీరందరూ కూడా పరిశుద్ధులు అనుకుంటారు. యూదులు వెళ్ళారు, 7 మంది వెళ్ళారు. పేతురుతో కలిసి 7 మంది అక్కడికి వెళ్ళారు. మరి అక్కడ చూసినప్పుడు మరి పరిశుద్ధాత్మ వీరికి వచ్చినప్పుడు వీరు ఆశ్చర్యపోయారని వాక్యం తెలియజేస్తుంది. ఆశ్చర్యపోయారన్న అన్యజనాంగం మీదకి కూడా పరిశుద్ధాత్మ వచ్చింది. వారి భాషల్లో మాట్లాడడం చూశారు. వారి భాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం కలిగినట్టుగా చూస్తున్నప్పుడు దేవుని వాక్యం ఆశ్చర్యం కలిగింది. వారికి అతిజనుల భాషలు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. చూసినప్పుడు వారు ఆశ్చర్యం పొందారు. అప్పుడు పేతురు వచ్చాడు. పేతురు అన్న మాట అంటాడు, వీరు మనవలే పరిశుద్ధాత్మను పొందుకున్నారు కాబట్టి వీరికి బ్యాప్టిజం ఇవ్వడానికి అడ్డు చెప్పేవాడు ఎవడు కాబట్టి వీరికి నీళ్ళలో బ్యాప్టిజం ఇవ్వమని చెప్పారు. ఆ తర్వాత పేతురును కొన్ని దినాలు అక్కడ ఉండమన్నట్టుగా చూస్తున్నాం. ఇది అధ్యాయంలో జరిగినంత కూడా నేను ఫాస్ట్ ట్రాక్లో చెప్పడానికి ప్రయత్నం చేశాను. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ 2 విషయాలు గమనించాలి. అధ్యాయము చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నప్పుడు ఇక్కడ చూసినప్పుడు కొర్నేలుకు పేతురు యొక్క అవసరం ఉంది. ఎందుకంటే కొర్నేలు అంతవరకు దేవుని ఆరాధిస్తున్నాడు, దేవునితో జీవిస్తున్నాడు, ప్రార్థనా పరుడే, మంచి కార్యాలు చేస్తున్నాడు. దేవునికి కొర్నేలు యొక్క జీవితం చూసినప్పుడు ఆయన జ్ఞాపకార్థం ఈ వాస్ ఇన్ ది సైట్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క దృష్టిలో కొర్నేలు ఉన్నా కూడా కొర్నేలుకి ఇంతవరకు కూడా దేవుని నుండి రావాల్సిన రక్షణ భాగ్యం ఇంకా రాలేదు. ఎందుకంటే సిలువ స్వత్తమానం ఇంకా వినలేదు కాబట్టి ఇంకా రక్షణ వల్ల దేవుని అయితే తెలుసుకున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవునికి ఇష్టం వచ్చినగా జీవిస్తున్నాడు. కానీ ఇంకా రక్షణ పొందుకోలేదు కాబట్టి కొర్నేలుకు పేతురు అవసరం. ఎందుకంటే దేవుని యొక్క శిలువ స్వర్తమానము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ శిలువ స్వర్తమానం చెప్పే భారము దేవుడు శిష్యులకు ఇచ్చాడు. అందులో పేతురు ప్రధానుడు కాబట్టి పేతురు పిలిపించుకున్నాడు. కొర్నేలుకు పేతురు అవసరం, ఇంకా రక్షణ పొందుకోవడానికి పేతురు అవసరం చూస్తాడు. ప్రాముఖ్యమైనది కొర్నేలుకు పేతురు అవసరంలో ప్రత్యేకత లేదు. కానీ ఇక్కడ పేతురు కూడా కొర్నేలు అవసరం. నేను అడగొచ్చు, కొర్నేలుకి ఏమో పేతురికి ఏమో అవసరం కొర్నేలులో అంటే పేతురు అంతవరకు గొప్ప స్వార్థ చేస్తున్నాడు. దేవుడు పేతురికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇదిగో నేను మనుషుని పట్టు చాలరులుగా చేస్తారన్నాడు. ఐ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్ అంటాడు. పేతురుని ఈ బండ మీద నా సంఘమును కడతానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని సంఘము దేవుని యొక్క ఉద్దేశం ఏదో పేతురుకు తెలవాలంటే దేవుని యొక్క ఉద్దేశము కేవలము యూదులకు మధ్యకే కాదు, ఇది అన్య జనాంగాలకు కూడా చెందినదని పేతురుకు తెలవాలంటే ఈ హ్యాస్ టు గో టు కొర్నేలు. దేవుని ప్రణాళిక కొర్నేలుకు అది పేతురుకు తెలవాలంటే కొర్నేలు ఇంటికి వెళ్తే కానీ తెలియదు. అప్పటిదాకా పేతురు ఏమనుకోండు, యూదులకే సువార్త, యూదులకే పరిశుద్ధాత్మ, యూదులు మాత్రమే ఆయన ఆరాధిస్తాము, ఈయన యూదుల దేవుడు అని ఆలోచనలు వచ్చింది కదా. యోహాను వచ్చినప్పుడు యేసుప్రభు బాప్టిజం వచ్చినప్పుడు ఏమన్నాడు? ఇదిగో యూదుల పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన లోక పాపము నిమిత్తము ఆయన భూమి దిగి వచ్చాడు. లోక పాపము నిమిత్తము శిలువ కార్యం చేశాడు. లోకమును రక్షించడానికి ఆయన శిలువ కార్యం చేశాడు. కాబట్టి ఈ కేమ్ ఫర్ ఎంటైర్ వరల్డ్, నాట్ ఫర్ వన్, ఒక తెగలకు ఒక వర్గానికి చెందినవాడు కాదు. కాబట్టి అందుకే ఈ అధ్యాయంలో చూసినప్పుడు యేసు అందరికీ ప్రభు అంటాడు. పేతురు మాట్లాడు, ఈస్ లార్డ్ ఆఫ్ ఆల్ అంటాడు. హల్లెలూయా. ఆయన లార్డ్ ఆఫ్ ఆల్ కాకపోతే ఈరోజు నేను ఆరాధించేవారు కాదు, దేవుని సన్నిధిలో ఉండేవారు కాదు. ఈస్ లార్డ్ ఆఫ్ ఆల్, అందరికీ ప్రభు ఉన్నాడు. ఇంక దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ కొర్నేలుకు ఏ రీతిగా అయితే పేతురు అవసరం ఉందో అలాగే పేతురు కూడా కొర్నేలు అవసరం అని. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోవడానికి అవసరం ఉన్నట్టుగా చూస్తాం. అందుకే దేవుడు కొర్నేలు ఇంటికి పేతురు పంపించాడు. ఆ యొక్క కార్యము జరిగినట్టుగా చూస్తాం. దేవుని వాక్యము అన్య జనాంగము
దేవుని పరిశుద్ధ ఆత్మను పొందుకోవడమే కొండలింట్లో జరిగిన గొప్ప కార్యం కదా పిల్లలు. ఈ గొప్ప కార్యంలో మనము ధ్యానిస్తాం. కొన్ని నిమిషాలు ఇంట్రడక్షన్ అక్కడ ఆపేసి మనము చిన్నప్పుడు కూడా మామూలుగా వచ్చినప్పుడు పేతురుకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, పేతురుకు దేవుడి వాక్యం ఆలోచించినప్పుడు పేతురుకు ఈ కొండలింటికి పోవడానికి చాలా అభ్యంతరం ఉంది. ఎందుకంటే దేవుడు ఆ దర్శనం ఎందుకు ఇచ్చాడంటే, ఒకవేళ ఆ దర్శనం రాకపోతే పేతురు వచ్చిన వాడు కాదేమో. పేతురుకు దేవుడు ఆ ఇంటికి వెళ్ళే ముందు రోజే దర్శనం ఇస్తున్నాడు. ఎందుకంటే దర్శనంలో చూపిస్తున్నాడు. ఎందుకంటే దర్శనంలో చూసినప్పుడు ఎప్పుడైతే వస్తుందో దర్శనం చూసినప్పుడు పేతురు అంటున్నాడు, అపవిత్రమైన కూడా ఆ యొక్క దుప్పట్లో ఉన్నాయంటే అవన్నీ తినమని పేతురుతో అన్నప్పుడు, ఏదైనా చంపుకొని తినమని పేతురు అపవిత్రమైన ఎన్నడూ కూడా నా నోట ప్రవేశించలేదు ప్రభు అంటాడు. పేతురుకు అభ్యంతరకరంగా ఉన్నాడు. ఈ అధ్యాయంలో చూస్తే అధ్యాయం అంటాడు, ఒక మాట అంటాడు, 10వ అధ్యాయం అంటాడు, యూదుడు ఎవరితో అన్యునితో సహవాసము చేయడము ఇది ధర్మశాస్త్ర విరుద్ధమైంది అంటాడు. ఇట్ అగైన్స్ ది లా టు గో టు జెంటైల్ ఫ్యామిలీ అంటాడు. దేవుని వాక్యం ఆలోచించిన పేతురు ఉద్దేశం ఏంటంటే, అన్య జనాంగాన్ని చూసినప్పుడు అపవిత్రులుగా చూస్తున్నాం. అందుకే దేవుని వాక్యం చూసినప్పుడు, అందుకే ఇక్కడ చూసిన పేతురు కొంచెము చెక్కినట్టుగా చూస్తాం. అందుకే చూసినప్పుడు ప్రభు ఆ దర్శనం ఇచ్చినప్పుడు కూడా ఆ దర్శనంలో కూడా పేతురు ఎక్కడ కూడా ప్రభు మాట విన్నట్టుగా అక్కడ కనపడదు. ఎందుకంటే పేతురు ఆ వచ్చినవన్నీ కూడా అపవిత్రమని చూస్తుంది కదా. ఒకవేళ డైరెక్ట్ గా పేతురు ఒకవేళ కొన్నింటికి పొమ్మనేవాడు కాబట్టి, అందుకే ముందుగా గాడ్ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ది సాల్వేషన్ ఫర్ ది జెంటైల్స్. అన్య జనాంగానికి దేవుడి యొక్క రక్షణ కొరకు పేతురులో దేవుడు సిద్ధపరుస్తున్నట్టుగా చూద్దాం. మొట్టమొదటినప్పుడు 2-3 విషయాలు ఇక్కడ గమనించాలని ఆశ కలిగిన. మొట్టమొదటినప్పుడు ఈ యొక్క 12వ వచనం చూద్దాం. దర్శనంలో ఉన్న భాగం 12వ వచనం 14వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం 12వ వచనం 10వ అధ్యాయం 12, 14 2-3 వచనాలు చదివిస్తున్నాం. అక్కడి 12, 14 12వ వచనం ఒకసారి చదువుకుందాం. భూమి యందు ఆ దుప్పటి కిందికి తీసుకొచ్చాడు ప్రభు. పేతురు ఆకతులం దర్శనంలో ఒక దుప్పటి వస్తుంది. దుప్పటి అందులో సకల విధమైన అంటాడు. అందులో చూసినప్పుడు ఆ దుప్పట్లో చూసినప్పుడు ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అన్నాడు. అక్కడ 4 పాదములు అక్కడ చతుస్పాదం అంటే 4 కాళ్ళ చీములు, అలాగే రెక్కలు, పావురాలు అవన్నీ కూడా అక్కడ నుండి చూస్తాం. అవన్నీ చూసినప్పుడు అందులో ఉన్నట్టుగా చూస్తాం. చూసినప్పుడు ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అంటే అన్ని రకమైన చీములు అంటే సకల విధమైన చీములు. 14వ వచనం కదా ఒకసారి 14వ వచనం కదా. నేను కొంచెం బాగా మాత్రమే నాకు అవసరం లేదు. చూద్దాం ఒకసారి 14వ వచనం చూద్దాం. అయితే పేతురు, వద్దు ప్రభువా, పేతురు దేవుడు అంటున్నాడు చంపుకొని తినమంటే, వద్దు ప్రభువా, నిషిద్ధమైంది అపవిత్రమైంది ఏదైనాను నేనడబోతులేదు. పేతురుల ప్రాబ్లం ఏంటంటే, ఏదైతే వచ్చాడో, ఏదైతే దేవుడు ఇచ్చాడో, ఏదైతే తినమన్నాడో దేవుడు, ఇవన్నీ కూడా అపవిత్రమైనవి. పేతురు యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఇవన్నీ అపవిత్రమైనవి. ఒకసారి అనిపిస్తుందన్నా, కెన్ యూ సే ఎనీథింగ్? ఇలా మనం అంటామా? అప్పుడు దేవుడు ఏమైనా ఇచ్చాడు అంటావా? పేతురు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఒక దుప్పటి వచ్చింది. ఆ దుప్పట్లో వచ్చి సకల విధమైన దేవుడు అంటాడు ఏదో ఒకటి తినమని చెప్తాడు. ఏదైతే అపవిత్రమని చెప్పాడో దేవుడు అపవిత్రమని అందులో పడుతున్నాయి. ఏదైతే దేవుడు తిరుగుతా నిషిద్ధుడు అవే విషయాలు దేవుడు ముందు పెట్టి తినమన్నప్పుడు పేతురు ఏది కూడా అపవిత్రమైన నోట ప్రవేశించాలి వద్దు ప్రభు అంటాడు. మనం అంటాం అలా దేవుడు ఏదైనా ఇస్తే వద్దన్నమా? వద్దనకపోవచ్చు కనుక ఇదేనా అంటుండు కదా వద్దనకపోవచ్చు ఏదైనా దేవుడు ఇస్తే, కానీ ఇదేనా ప్రభా, నేను ఇంకేదో అనుకుంది కదా, వెయ్యేనా ప్రభా, నేను 10,000 ఎక్స్పెక్ట్ చేసిన కదా ప్రభా, లేకపోతే తులమేనా ప్రభా, ఇంత తులం బంగారం వచ్చింది నాకు, 10 తులాలు రావాలన్న లెక్క ప్రకారము. అందుకే పిల్లల మన ఆలోచన వేరంటే దేవుని వాక్యం ఆలోచించినప్పుడు పేతురు కూడా నీలా నాలాగనే ప్రభువా ఇవన్నీ అపవిత్రమైనవి, వీటన్నిటిని నేను తినలేను కాబట్టి నా నోట్లో ప్రవేశించలేదు. ఐ కెనాట్ హ్యావ్ ఎనీ అసోసియేషన్ విత్ ఈ అపవిత్రమైన వాటితో ఏది కూడా. అందుకే అపవిత్రమైన వారి జనాంగంలోకి వెళ్ళాలి కాబట్టి దేవుడు సిద్ధపరుస్తున్నప్పుడు పేతురు మాట, పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ అపవిత్రమైన. అందుకే దేవుడి వాక్యం ఆలోచించినప్పుడు మొదటి యోహానులో చూసినప్పుడు, మొదటి యోహాను పత్రిక 1:7 యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. హల్లెలూయా. ప్రతి పాపం అంటే
ఇందులో ఉన్నాయి అపవిత్రం అనుకుందా, ఇంట్లో ఉన్నాయి మనమే అనుకుందా అపవిత్రం అనుకుందా. ఒక్కొక్కరికి పాపడు, ఒకరికి వ్యభిచారం చేసేవాడు, ఒకరికి మోసం చేసేవాడు, ఒకరికి అబద్ధం ఆడేవాడు, ఒకరు దొంగతనం చేశాడు, ఎవరి అందుకని యేసు రక్తము ప్రతి విధమైన పాపమును కడుగున్నాడు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు all kinds of things were there. God says you eat something and when this door will not, God says యేసు రక్తము ప్రతి పాపము కడుగును కదమ్మా. యేసు రక్తం ప్రతి పాపం. ఎవరైతే ఆత్మీయుడు ఆయన పేతురుతో చెప్తున్నాడు, పేతురు అంచుల మాట ఏంటంటే, దేవుని మాటలో చెప్పినప్పుడు పేతురు అంచుల మాట ఏంటంటే, అపవిత్రమైన ఏది కూడా నా నోట ప్రవేశించలేదు ప్రభు అంటున్నాడు. యేసు రక్తం ప్రతి పాపం దేవుడే చెప్తున్నాడు. దేవుడు అది కింద దేవుడు పవిత్రపరిచినాడు అంతే కదా. దేవుడు కింద వచ్చిన దేవుడు అపవిత్రమైన ఏది నా నోట ప్రవేశించలేదు ప్రభు. పేతురు ఆలోచనది కానీ దేవుని ఆలోచన ఏంటంటే God thinks in a different way. దేవుడు అక్కడ ఉన్న వారందరూ ఆ సంఘం పట్ల చూసినప్పుడు అక్కడ కొన్నేళ్ళు గృహంలో చేరిన వారందరి పట్ల కూడా పేతురుకున్న ఆలోచన అంటే దే ఆర్ అన్క్లీన్ పీపుల్ అని. వారు కూడా అపవిత్రమైన జీవితం చేస్తున్న దేవుడికి విరుద్ధమైన వారందరూ కూడా యూదుల దృష్టిలో అపవిత్రులుగా ఉంటారు కాబట్టి వారందరూ అపవిత్రులైన ఆలోచనలో ఉన్నారు. కాబట్టి పేతురు యొక్క ఆలోచన మీద ఆ ఇంట్లో వచ్చినప్పుడు కూడా అంటాడు, నేను యూదుని కాబట్టి అన్ని జనులకు నేను వెళ్ళాల్సిన పని లేదు, కానీ ధర్మశాస్త్రంలో వెళ్ళకూడదు కానీ దేవుడు చెప్పాడు కాబట్టి వచ్చాను. ఓన్లీ బికాస్ గాడ్ టోల్డ్ మీ, ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమింగ్ హియర్. That was the thought of the people. దేవుడు వాక్యం కొన్ని విషయాలు మంచిగా అనిపిస్తుంది చూసినప్పుడు ఈ అధ్యాయంలో ఇందులో ఉన్నది అపవిత్రమైన. ఈరోజు మనందరం కూడా అపవిత్రం కాదా కాదా? పరిశుద్ధులు. ఎంతమంది అపవిత్రులు అనుకునే, ఎంతమంది పరిశుద్ధులు? నేను అపవిత్రులు అనుకునే వాళ్ళు చేయలేదు, నేను పరిశుద్ధులు కూడా చేయలేకపోయాను. పల్లె నేనైతే ఎందుకంటే నేను పనికి మాలోనే కానీ యేసు రక్తము ప్రతి పాపం యేసయ్య కడిగాడు కాబట్టి ఐఎమ్ హోలీ. ఐఎమ్ నాట్ హోలీ బికాజ్ ఐఎమ్ సోల్, ఐఎమ్ హోలీ బికాజ్ ఐఎమ్ సన్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. ఎవ్రీబడీ ఈజ్ ఎ సిన్నర్. yes we are sinners but still God loves us so much that he sacrificed his own son to save us. ఆ రక్తము ద్వారా కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ అధ్యాయం చేస్తున్నప్పుడు ఒక మాట కూడా వచ్చినప్పుడు అన్ని అంటాడు, ఎందుకంటే అందరం పాపులమే కాబట్టి అందరం పాపులే కానీ స్టిల్ వి ఆర్ ఇన్ ది గాడ్స్ షీట్. హల్లెలూయా. అందరం పాపులమే, ఎవరు మంచిగా కాదు, అందరం కూడా ఆ షీట్ లో ఉన్నాం. ఎందుకంటే అందరం కూడా యేసు రక్తంలో పవిత్రపరచబడ్డాము. ఇది దేవుని కార్యము. హల్లెలూయా. గాడ్స్ వర్క్ ఇస్ నాట్ అవర్ వర్క్. ఇది దేవుని కార్యం. 15వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడు, దేవుడు చదువుదామా 15వ అధ్యాయం 10వ అధ్యాయం కదా, 10వ అధ్యాయం 10వ వచ్చింది అక్కడే ఉంటాను. ఇంకా అక్కడిక్కడ కూడా కోసం 2-3 రెఫరెన్స్ పైన చెప్తాను, పక్క చెప్తాను కానీ ఒకసారి చూద్దాం. 15వ వచనం చూద్దాం. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని రెండో మారు చాలా. How can you call unholy which God has made holy? దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో నాతో సంగమా, నీతో నాతో మాట్లాడుతూ, నేను అందరితో మాట్లాడుతూ పేతురు ఒకవేళ అన్నదాన్ని మీరు అపవిత్రులు, మీరు పాపులు అంటే దేవుడు అంటాడు, నేను పాపిని అయితే యేసయ్య పొట్లేదా ఉందేమో. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పవిత్రపరిచాడు. యేసు శిలువ రక్తంలో పవిత్రపరిచి ఆయన పరిధిలో, ఆయన షీట్ లో we are all in the sheet of God. దేవుడు ఆ పంపుతున్న దుప్పట్లో మనందరం ఉన్నాం. ఎందుకంటే యేసు రక్తంలో కడగబడ్డాము. దేవుడు పవిత్ర. yes we are sinners but still God loved us so much. He washed in the blood. ఆయన రక్తంలో ఆయన కడిగి మన పరిశుద్ధులుగా చేసి పేతురు ముందు పెడుతున్నాడు. They are holy because I made them holy. హల్లెలూయా. చెప్పిన పరిశుద్ధులు చెప్తున్నారు నేనేమన్నా. హల్లెలూయా. పరిశుద్ధులు వచ్చినప్పుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరో చిన్న ఏడుతో కోసం 2 చుక్కల రక్తం తీయండి, తెలుస్తుంది నొప్పి ఎందుకు బాధ. శిలువ మీద చివరి పొట్టు వరకు నీ నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా చేసిన ఆ దేవుడు చేసిన కార్యములకు హల్లెలూయా చెప్పడానికి హల్లెలూయా.
తినకపోతే ఆలు గట్టిగా తినకుండా రండి రేపు వచ్చి తింటే మెల్లగా వస్తుంది, చూస్తూ వచ్చేస్తుంది. అందుకే తినకుండా వస్తాను. పొద్దున ఎంత ఆకలి అయిందని టెంప్ట్ అయిపోయినా బ్రేక్ఫాస్ట్ చేశాను. కష్టపడిన బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అడుగుతా ఇంట్లో కూడా ఇట్లా రూఢిన కదా, ఇది ఎక్కడ పండుగ అది కంపల్సరీ ఫాస్టింగ్ అయిపోయింది. దేవుని మాటలు దేవుని మాటలు చిన్నప్పుడు అంటాడు దేవుని యొక్క దుప్పట్లో ఉన్నావు, దేవుని దుప్పట్లో ఉన్న నేను పరిశుద్ధుని అపవిత్రుని ఎలా అవుతాను? God has made me holy. Yes, I was unholy. Yes, I was sinner. Yes, I was living in a worse life. But still God loved me so much. He washed me in His blood and made me holy. Petru చెప్తున్నాడు, బాబు, how can you say it's unholy? Because it has been made holy by me. Yes, అపవిత్రమైనదే కానీ నేను దాన్ని పవిత్రపరిచాను. సంగమాన్ని కూడా అంటాడు, యేసు స్వరక్తం ఇచ్చి సంఘములు కొన్నాడంట. హల్లెలూయా. దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్నాడు. విన్నాను, ఊరికి రాలేదు. వి హావ్ బీన్ పేడ్ ప్రైస్. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, వారి అపరాధములు వారి మీద మోపక దేవుడు ఆయన అంటున్నారు, దేవుని నీతి అగుంటూ పాపం మెరుగని ఆయన పాపముగా చేశాడంట. 2:5 చెప్తుంటే వస్తూనే ఉంటాయి. 2:5 అంటాడు, పాపం మెరుగని ఆయన పాపముగా చేశాడంటాడు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హావ్. ఈ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనది వాక్యంలో నాకు తెలిసినప్పుడు గాడ్ వాస్ రివీలింగ్ సో మచ్ థింగ్. ఇప్పుడు చూసినప్పుడు ఇక్కడ ఒక ఆలోచన ఆలోచించాలి. కొర్నేలు చాలా మంచి వ్యక్తి, కొర్నేలు చాలా మంచివాడు, ప్రార్థనా పరుడు, అన్యుడు, ఇంకా రక్షణ రాలేదు కానీ దేవుడిని ప్రార్థించేవాడు, దేవుడితో సహవాసం చేసేవాడు, నీతిమంతుడు. అలాగే కాకుండా ధర్మకార్యములు చేసేవాడు. దేవుడే జ్ఞాపకం చేసుకుంటే అంత మంచివాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మామూలు విషయం కదా. ఒక అన్యుడు, దేవునికి ఎరగని వాడు, దేవుని ఎరగని ప్రజలో ఉన్న వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసి సంబడి అవసరం. ఆయన మన పితరుడు ఈరోజు. ఎందుకంటే అన్ని జనాల నుంచి మనం కూడా అన్ని జనాలు వచ్చాము, మన పితరుడు. అబ్రాహాములైతే ఊళ్ళకు పితరుడు, అందరికి విశ్వాసులు కన్నా. అలాగే అన్ని జనాల నుంచి మనకి పితరుడు. ఇలాంటి కొన్నేళ్ళు దేవుడు అన్నాడు, బాబు పిలుచుకోరా బాబు, పేతురు పిలుచుకుంటే నువ్వు రక్షణ పొందడానికి నీకు ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏం చేస్తుంది మనం ఏం చేస్తుంది? మనం మన ఇంట్లో కూర్చొని పేతురు వస్తుందా, ఎప్పుడు మన రక్షణ వస్తుందో చూడాలి కదా. ఈ కొన్నేళ్ళగా చేశాడు, ఏం చేశాడు కదా, తన బంధువులను స్నేహితులు అందరూ పిలుచుకున్నాడట. సాల్వేషన్ బిలాంగ్స్ టు ఆల్. పేదలకు అర్థమైందో లేదో అందరికీ కానీ కొన్నేళ్ళకి అర్థమైందంటే ఈ రక్షణ ఒక నా సొత్తు కాదు, అందరికీ రావాలి. సో వండర్ఫుల్ లాంగ్ గ్యాస్ ఈ కాల్డ్ ఎవ్రీవన్ అంటే అక్షయం చదవండి, ఇంటికి వెళ్ళినప్పుడు చదవండి. ఒకసారి టైం తీసుకుంది, 5 నిమిషాలు, 40 వచ్చిన పెద్ద టైం 5-10 నిమిషాలు అయిపోతుంది. అందరినీ పెంచుకున్నాడట, ఇల్లంతా నిండిపోయిందట, బంధువులతో, స్నేహితులతో, తెలిసిన వారితో అందరితో నింపేశాడట. మళ్ళీ ఖాళీగా లేదు, అందరితో నింపేశాడట. దేవుని వాక్యం ఒక్కడే నీతి విషయంలో అందరికీ రక్షణ వస్తుంది. హల్లెలూయా. ఒకడే నీతిమంతుడు చూసినప్పుడు కొన్నేళ్ళ కుటుంబ సభ్యులతో సహా చేయించాడేమో, భోజనానికి ప్రార్థనలు కూడా కుటుంబాన్ని నడిపించుకున్నాడేమో. వాళ్ళందరికీ దేవుడు అంటే తెలియదు. కానీ కొన్నేళ్ళు ఎంత మనుషులు అంటే వాళ్ళందరినీ పెంచుకున్నాడు, అందరినీ సమకూర్చుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా మనందరూ కూడా ఆ యేసు వల్ల ఒక్కడి వల్లే మనందరం కూడా నీతిమంతులం అయ్యాం. మా అందరిలో ఏం రక్షణ బికాస్ వీఆర్ కాల్డ్. సంఘం అంటే పిలవబడ్డవారు, సంఘం అంటే ప్రత్యేకింపబడ్డారు, సంఘం అంటే ఏర్పరచుకున్నవారు. ఈరోజు నీకు నేను ఏదో యాక్సిడెంట్ రాలేదు, ఏదో అడ్డుపడుతుంటే రాలేదు, కానీ దేవుడు నిన్ను పిలుచుకుంటే ఆయన సొత్తుగా ఉండడానికి, ఆయన బిడ్డగా ఉండడానికి ఆయన రక్తంలో ముద్రించుకున్నాడు. కాబట్టి we are his own. కామెంట్ చేస్తున్నప్పుడు ఎందుకంటే ఒక విషయం గమనిస్తే వచ్చిన వారు కూడా నిజంగా పేతురు ఆలోచన కొన్నిసార్లు అంటే కరెక్ట్ అనిపిస్తుంది. కొన్నిసార్లు నోబడీ డిజర్వింగ్, నోబడీ వర్తీ, నోబడీ హస్ డన్ ఎనీథింగ్ కదా. అక్కడ చూసిన కొన్నేళ్ళు తప్ప ఎవరు కూడా అర్హులు లేరు, ఎవరు కూడా ఏ పని చేసిన వారు, ఎవరు దేవుని అంగీకరించిన వారు ఎవరు లేరు. నోబడీ ఇస్ దేర్. ద థింగ్ ఇస్ దట్ when they called, they accepted the call of the God.
కొన్నేళ్ళు పిలిచినప్పుడు, రక్షణార్థం పిలిచినప్పుడు, ఆ రక్షణ కోసం పిలిచినప్పుడు, ఈ పిలుపును ఆ రక్షణ కొనుకొని, ఆ రక్షణ పిలుపును అంగీకరించి దేవుని సన్నిధిలో దేవుని వాక్యములు వినడానికి వచ్చిన వారై ఉన్నారు. So everybody was called. I've been saved that day. ఆ రోజు పిలువబడ్డ వారందరూ కూడా, ఈ రోజు పిలువబడ్డ ప్రతి వారిని కూడా దేవుడు రక్షణ ఆనందంలో నింపడానికి సిద్ధం. అక్కడే పిలిచాను, అక్కడే అరువుడు, అక్కడే కార్యంగా పిలిచాను. దేవుడు వాక్య బాగుంది పిలిచాను. పేతురుని పంపిన విధానం తెలుసు. పేతురు ఎందుకు పంపాడని ఆస్కింగ్ కనుక, పేతుర్ని ఎంత ఆలోచన, పేతుర్ని ఎందుకు పంపాడు దేవుడు ఒకసారి ఆలోచించాలి. ఎందుకు పంపాడు పేతురు అంటే, పిల్లల దేవుని వాక్యం ఆలోచించినప్పుడు పేతుర్ని ఎందుకు పంపాడు దేవుడు అంటే, పేతురు దేవుని యొక్క వాక్కును ప్రకటించడానికి, టు స్పీక్ ది గాడ్స్ వర్డ్, దేవుని యొక్క శిలువ సువార్తమానం ప్రకటించడానికి, దేవుని యొక్క, ఎందుకంటే దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఒక మాట చూసినప్పుడు యోహాను సువార్త 15:3 చూసినప్పుడు ఒక మాట యేసు ప్రభువు మాట్లాడుతూ ఒకసారి చూద్దాం. లెట్స్ గో టు జాన్ 15:3 15:3 చూసినప్పుడు ఒక మాట అంటే, దేవుని వాక్యం పేతురు ఎందుకు దేవుడు అక్కడ పంపించాడంటే, పేతురుకు ఆలోచన అపవిత్రులు కదా ఎందుకు చూద్దాం. ఒకసారి చూద్దాం. నేను మీతో చెప్పిన మాటల ప్రకారము మీరిప్పుడు పవిత్రులు. ఎందుకంటే ఏ పవిత్రతను అనుకున్నావు, ఆ అపవిత్రత పోవాలంటే దేవుని వాక్కు వెళ్ళాలి. By the word of God, I'm going to cleanse them by the word of God. You think that they are unworthy? Yes, you might think that, but they are going to be cleansed by the word of God. దేవుని వాక్కు వారి దగ్గరప్పుడు వారు పరిశుద్ధులుగా, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందడానికి అర్హులు కావడానికి, go and preach to them. Preach the word of God. వీళ్ళ ద్వారా విశ్వాసం వచ్చును, అది క్రీస్తు మాట ద్వారా వచ్చును అన్న మాట నెరవేర్పడానికి దేవుని యొక్క శిలువ సువార్తమానమును వారికి ప్రకటిస్తున్నట్టుగా చూస్తాం. హల్లెలూయా. ఎలా వచ్చింది పరిశుద్ధత అంటే, అపవిత్రులు అనుకుంటున్నారు బాబు, go and cleanse them with the word of God. అందుకే ప్రిన్సిపల్ వాక్యం అని ఉపకాసాన చెప్పిమంటాడు. ఎందుకు రావాలమ్మా చర్చికి? వాక్యం అనే ఊతకస్తాను. చాలాసార్లు ఈ రోజుల్లో చాలా మంది పిలువబడ్డ వాళ్ళు ఉండవచ్చు. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను రక్షణార్థం పిలిచాడు అని సంగతి మర్చిపోయారు. పిలుపుని పిలుస్తూనే ఉంటాడు దేవుడు. వాడు 20 సంవత్సరాల బ్యాప్టిజం తీసుకోడు, 25 వచ్చినా తీసుకోడు, 30 వచ్చినా తీసుకోడు. కొంచెం వృద్ధులు ఉంటారు, అప్పుడు కూడా తీసుకోడు బ్యాప్టిజం. వై? ఎప్పుడు ఈ రక్షణార్థంలోకి వస్తారో తెలియదు. ఒక మాట మీకు చూపించాలని ఆశ కలిగి, పిలబడ్డ వారికి జరిగేది ఏమో ఒకసారి 16వ వచనం అక్కడే పిలబడ్డ వారు ఎవరైతే ఆ దుప్పట్లో ఉన్నారో, ఎవరైతే పిలబడ్డారో వారి గురించి ఒక మాట చెప్తారు. చిలబడ చూద్దాం. 16వ వచనం, 10వ వచనం మన వాక్య భావన పుస్తకాలు 10వ వచనం 16వ వచనం. ఆ పాత్ర ఆకాశం అంటే ఆ దుప్పటి గురించి మాట్లాడుతున్నాడు. ఆ దుప్పటి ఏదైతే పేతురు అపవిత్రుడు, ఏ అపవిత్రమైన పేతురు అదంతా ఎక్కడికి ఏమైందంటమ్మా? పిలవడ్డవారు అందరూ ఎత్తబడతారు. హల్లెలూయా. We are called, we are going to be lifted up. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు, ఎందుకంటే we belong to heaven. మనం భూమికి సంబంధించిన వారు, యేసు రక్తంలో కడగబడ్డవారు, యేసయ్య పిలిచిన వారు, రక్షణానందంలో ప్రతి ఒక్కడు కూడా దేవునిచే ఎత్తబడేవాడిగా ఉంటాడు, ఎత్తబడే గుంపులో ఉంటాడు, ఆ నిత్య నివాసములో ఉంటాడు, ప్రభుతో సహా ఉంటాడు. He belongs to that heaven. Hallelujah. ఆకాశమునికి ఎత్తబడిన ఉంటాడు. దేవుని వాక్యం వినొచ్చిన మనందరము కూడా దేవుని రక్తంతో కరగబడ్డ వారు, పరిశుద్ధులమైన మంత్రులు కూడా పేతురు చూస్తుండగానే ఏదైతే అపవిత్రం ఉంటుందో అపవిత్రమైన ఎత్తబడుతుంది. పేతురు ఏమనుకుంటుంది? ఇంపార్టెంట్ కాదు. ఈరోజు నీ గురించి నాకు వచ్చి పక్కోడు ఏమనుకుంటే, ఇప్పుడు నీ ఇంట్లో ఏమనుకుంటే, నీ భర్త ఏమనుకుంటే, నీ భార్య ఏమనుకుంటే, నీ తనుల్లో నీ యొక్క పిల్లలు ఏమనుకుంటే కాదు. వాట్ గాడ్ థింక్స్ అబౌట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. As you belong to the people who be lifted to the heaven. పరలోకానికి, పరములకు ఎత్తబడే సంఘము
రక్తంతో కనపడ్డవారు మన మామూలు ఆ చేరు వచ్చి పద్ధతులు కూడా దేవుడు అంటుడు, ఎవరైతే అప్పగిస్తున్నాడో వారిని వాక్యం ద్వారా నువ్వే చేయాలి బాబు, నీకే కార్యం ఇస్తుంది. స్పీక్ టు దట్ సో దట్ ఇట్ మే బి హోలీ, ఇట్ బి లిఫ్టెడ్ అప్ టు ది హెవెన్, పరలోకానికి ఎత్తబడడానికి దేవుడు పిలుస్తున్నాడు. ఓకే, ఐ యామ్ రైటింగ్ అవుట్ ఆఫ్ టైం. 30 నిమిషాలు అవుతుంది. నేను ఒకటో భాగంలో ఉన్నాను, ఇంకా 2 భాగాలు ఉన్నాయి. ఐ డోంట్ నో వేర్ ఎక్కడైతే అక్కడ ఆపేస్తుంది దేవుని వాక్యం అని ఒకసారి చూద్దాం. నేను వాక్యం చివరికి వచ్చేస్తాను. 10లో అక్కడ మీద ఉన్నాయి కదా, లెట్ మీ కమ్ డౌన్. పేతురు పిల్లగా ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం నేను చెప్పాను, అంత చదివారు కాబట్టి టైం లేదు కాబట్టి వాళ్ళు దేవుడు ప్రసంగం చెప్తారు. యేసు ప్రభు ఎలా వచ్చాడు, యేసు ప్రభు ఆయన ఎలా అద్భుత కార్యాలు చేశాడు, దేవుడు అద్భుత అభిషేకించాడు, దేవుడు ఆయనతో ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి యేసు ప్రభు శిలువ వేశాడు, ఆయన పునరుత్థానై ఆయన చనిపోయిన వాడు తిరిగి లేచాడు, తిరిగి లేచిన వాడు మనందరికీ కూడా కనపడ్డాడు. అందరికీ చూపించుకోలేదు, తను ఆయనతో తిన్నవారికి తాగిన వారికి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయనకు మేము సాక్షులు అని యేసు ప్రభు యొక్క సాక్ష్యము చెప్తున్నాడు. సరే, ఇదంతా ఆయన ప్రసంగం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఇంకా డీటెయిల్గా నేను పోను. 44 వచ్చిన చూద్దాం, ఒకసారి చూద్దాం. పేతురు ఈ మాటలు ఇంకను చెప్పుచుండగా అతని బోధ వినువారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. హల్లెలూయా! Everybody was listening to the Peter receive the Holy Spirit. ఇక్కడ దేవుడి విషయం తలపెట్టండి. ఆయన బోధ చాలించిన తర్వాత అనుకున్నా ఆయన ఇంకను మాట్లాడుచుండగా he was in the message process లో ఉన్నాడు. ఆ యొక్క ఆయన పరిచర్యలో దేవుని యొక్క శిలువ సువార్త ప్రకటిస్తున్నాము. he was on the message. ఆ వాక్యంలోనే ఉన్నాడు. ఆ వాక్యం ఇంకా కంప్లీట్ కాలేదు, కానీ ఆ కంప్లీట్ కాకముందే దేవుడు మన కార్యం మొదలు పెట్టేశాడు. God is pouring his spirit upon them. Everybody was listening. ఎంతమంది వాక్యం వింటున్నారో అందరి మీకు దేవుని పరిశుద్ధాత్మ God was not interested. పేతురు మాట్లాడుతున్నాడు. చాలా పాస్టర్లకు ఎందుకంటే చెవులు ఎక్కువ కనబడతారు, మైకులు పట్టుకుంటే మేము వదలం కదమ్మా, పాస్టర్లు కదమ్మా. సేమ్ వాక్యం పట్టుకుంటే చెప్తూనే ఉన్నాడు, పేతురు చెప్తూనే పోతూనే ఉన్నాడు. కానీ God was not interested in the message. God was doing his miracle. దేవుడు తన అద్భుతాన్ని ఎవరైతే అంగీకరించారో, ఎంతమంది పరిశుద్ధులుగా చేశాడో, ఎంతమంది దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎంతమంది దేవుని పిలిచాడో వారందరి మీదకి పేతురు ఇంకా మాట్లాడుతున్నాడు. God was in a hurry. God spent his Holy Spirit upon them. వారి మీద పరిశుద్ధాత్మ కుమారుడు still he was speaking. ఆయన పాటలు మాట్లాడుతున్నప్పుడు సడన్ మీ అందరి పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడితే can I speak from here? ఖచ్చితంగా ఆపేస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు భాషల్లో మాట్లాడుతున్నారు. దేవుని కార్యము పేతురు ఇంకా మాట్లాడుతుండగానే దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారి మీదకి కుమ్మరించబడి God was in a hurry to send his Holy Spirit upon them. దేవుడు రక్షించడానికి ఎంత త్వరపడతాడంటే ఆయన ఇమ్మీడియట్ గా వారు వింటున్నప్పుడే, పేతురు మాట్లాడుతున్నప్పుడే వారికి పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించెను. హల్లెలూయా! ఎంతమంది హల్లెలూయా చెప్పారు. అంతమంది పరిశుద్ధాత్మ వచ్చిందంటే వాక్యం మాట్లాడుతున్నప్పుడు లేదు అందరూ కూడా ఇంకా సపాసపాన్ని ఉన్నట్టే ఒప్పేసుకొని అంత డల్లుకుంటుందమ్మా. అంటే లాస్ట్ వీక్ అంటే డల్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువన్నాయి. ఇంకా జీతం రాలేదు, చేతుల పైసలు అయిపోయినాయి, టీకెట్లు అయిపోతలేదు, తెలియకపోతలేదు. కొన్నిసార్లు డబ్బులు లేనప్పుడు దినాలు కష్టం గడుస్తుంది కదా, మెల్లమెల్ల నడుస్తుంటది. పోదు బాడీ నెల ఇంకా పోతలేదు, అయిపోతలేదు, ఇలా ఉంటుంది. కొన్నిసార్లు దేవుని వాక్యం శ్రీతో మాట్లాడకుండా ఇంకా మాట్లాడుతుంటే దేవుని పరిశుద్ధాత్మ వారిని God was in a hurry to save them. Always God will be in a hurry to save. ఈరోజు దేవుడు నువ్వు కోరుకున్న కోరికలు త్వరపడిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ దేవుడిని రక్షించడానికి మాత్రం he was always ready. ఇన్స్టెంట్ లో ఆ క్షణములో దేవుడిని రక్షించిన అవసరం అదే. God will be there. God will not leave you. దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను నశించనిచ్చేవాడు కాదు, నిన్ను కృంగేవాడు, నిన్ను పాపంలో పోనీయకుండా దేవుడు ఇమ్మీడియట్ గా going to save you from every trouble. Hallelujah! దేవుడు రక్షించడానికి ఒక సెకండ్ కూడా ఆలోచించాడు. పేతురు మాట్లాడుతున్నారు, బాబు నా పని చేసేది ఉంది, నా ఇట్స్ మై టైం టు స్పెండ్ మై స్పిరిట్, సెట్ మై స్పిరిట్ అపాన్ దెం.
స్టిల్ స్పీకింగ్. బహుశా పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళ భాషతో మాట్లాడకపోయారు, మాట్లాడలేదు, మాట్లాడినట్టు ఏం లేదా తెలుగు వాక్యము. God is in a hurry to send his spirit. ఆయన కొలత లేని పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఈరోజు సంఘం అడగదు, నాకున్న ప్రాబ్లం ఎంత రోజు ప్రార్థిస్తాను సంఘం, కొలత లేని పరిశుద్ధాత్మ, మెజర్లెస్ స్పిరిట్, స్వార్థం. నాకు ఎంత స్వార్థపడి కొన్నిసార్లు మంచి చెప్పినాట్ హ్యాపీ, ఇంకా బాగా చెప్పాలి, ఇంకా బాగా ఇంకా ఉన్నారు, ఇంకా పరిశుద్ధాత్మక నింపబడాలి, ఇంకా యూ జస్ట్ టేక్ ఓవర్. నేను అరగంట కాదు ఒక మాట మొదలు పెడితే గంటసేపు అలా అయిపోవాలి. అలాగా ఫిల్మి నీ ఆత్మ నన్ను టేక్ ఓవర్ చేయాలి. నేను చెప్తున్నా లేదు పర్సెంట్ ఆయన మాట్లాడేస్తే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పేదలు చూసినప్పుడు, పేదల పరిశుద్ధాత్మ చూసినప్పుడు ఆశ్చర్యపడవచ్చు. పరిశుద్ధ అన్వేషణం లేదు అక్కడ చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారట. ఏంటి పరిశుద్ధాత్మ అయింది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అన్య జనుల మీదకి రావడం ఏంది, పేదలతో వచ్చిన వాళ్ళంటే అక్కడ చూసినప్పుడు సున్నతి పొందిన యూతులందరూ కూడా ఆశ్చర్యపోలాగా వారికి పరిశుద్ధాత్మ వచ్చి వారి భాషలతో మాట్లాడుతూ సీల్డ్ ఇన్ ది హోలీ స్పిరిట్. 4:30 వచనంలో చూసినప్పుడు గమనించినప్పుడు దే ఆర్ సీల్డ్ ఇన్ ది హోలీ స్పిరిట్. విమోచన దినము వరకు వారి ఆత్మలో ముద్రించబడి అదే ఉన్నాము. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి చదువు అసలు చూడు, పరిశుద్ధాత్మను దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన యందు ఆయన అంటే పరిశుద్ధాత్మ యందు మీరు ముద్రించబడ్డారు. యు హావ్ బీన్ సీల్డ్ ఇన్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో మీరు ముద్రించబడ్డారు. విమోచన దినము, ఆ ప్రభు వచ్చే దినము, ప్రభుతో ఎత్తబడే దినము, ప్రభుతో జీవించే దినం వరకు యు హావ్ బీన్ సీల్డ్ ఇన్ ది హోలీ స్పిరిట్. సేమ్ స్పిరిట్ ఏ పరిశుద్ధాత్మ అయితే పేతురు పొందుకోడో అదే పరిశుద్ధాత్మతో ఎవరైతే అపవిత్రులతో వారందరినీ కూడా దేవుడు ముద్రిస్తున్నట్టుగా చూస్తాం. ఎవరైతే బిలాంగ్ టు గాడ్, దేవునికి చెందినవారు కాబట్టి వారిని ముద్రించినట్టుగా చూస్తాం. అట్టి సువార్తను కలిగిన నీవు సువార్తను తీసుకెళ్ళడానికి వెనక మొదలవుతున్నాను. పేతుల్లో మనం కూడా సువార్త చెప్పండి, ఏ వాడు పంతొమ్మిది మనమే శాంపేసిస్తున్నారు. వాడు ఏదని లేదా చెప్పండి అమ్మాయి అనుభవం. పక్కన వాళ్ళకి స్వార్థ వింటారా? చెప్తే వాడు ఇంటాడో లేదా నువ్వు చెప్తే కదా తెలిసేది. నువ్వు చెప్తే కదా తెలిసేది వాడు ఇంటాడో లేదా సంగతి. నువ్వే డిసైడ్ అయిపోతావు. పేదలు డిసైడ్ అయి ముద్ర వేసేస్తావు. వీడు అపవిత్రుడు, వీడు వినాడు, వీడు రక్షణకు పాత్రుడు కాడు, వీడు పరలోకం రాడు, మనం ఆల్రెడీ సీల్ చేసేస్తాం. వాడి దేవుడేమో వారి పరిశుద్ధాత్మను సీల్ చేయాలంటే మనమేమో ఇంకో సీల్ వేస్తుంటాం. మనకి ఏంటంటే ఈ అన్ఫిట్ అని సీల్ వేస్తుంటాం మనం కదా, రిజెక్టెడ్ లేకపోతే కదా మన సీల్ అది ఉంటుంది. సీల్ మీద పేదతో అంటాడు, సంఘంతో ప్రీచ్ అంటాడు. సమరయ పట్టణంలో పిలుపు గొప్ప ప్రసంగం, గొప్ప సేవ చేస్తుంది, అద్భుత కార్యాలు చేస్తుంది, అనేక మంది రక్షణ పొందుతుంటారు. దేవుడు పిలుపుతో అంటున్నాడంటే పో బాబు, ఆ యెరూషలేము నుంచి గాజా పోయే అరణ్య మార్గంలో పో, అక్కడ పో అంటాడు. పిలుపు అనుకుంటున్నాడు, దేవుడు అక్కడ పోమన్నాడు. ఇక్కడ కంటే గొప్ప పరిచయం, అక్కడ ఒక లింగులు ఇట్టుకుని అక్కడే ఉన్నాడు. వాడు కూడా రథంలో పోతుంది. రథంలో పోతే యెషయా గ్రంథం చదువుతుంది. ఏంది, గొర్రె బొచ్చు కత్తిరించు వారి ఎంత మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉండేది. దేవుడు పిలుపుతో పో పరిగెత్తు రథంతో. రథంతో ఉరకడం ఏంటంటే గుర్రంతో ఉరకడం కష్టం. రథం అంటే 2 గుర్రాలు ఉంటాయి కదా, మినిమం 2 గుర్రాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. 4 ఉన్నాయి అనుకుంది, 4 గుర్రాలతో పరిగెత్తాడు. పరిగెత్తాడు రథంకు దగ్గర. నీకు అర్థమవుతుందా చదువుతున్నాను? నాకు అర్థమైతే అవుతుంది చెప్తే కదా అర్థమయ్యేది. అసలు ఎవరి గురించి రాస్తుండే ఈ గ్రంథకర్త? ఆయన గురించి రాస్తున్నా, ఇంకోరి గురించి రాస్తుండే. రథంలోకి పిలిచాడు. రథంలో యేసు ప్రభు ఏ రీతిగా శిలువ కార్యం చేసేటప్పుడు ఆయన మౌనంగా ప్రత్యేక పాపం ధరిస్తూ ఆయన నోరు తెరవకుండా ఎలా ఉన్నాడు ఆ కార్యక్రమం చెప్పినప్పుడు నీళ్లు రాకనే పుస్తకాలు ఎప్పుడు వచ్చాయని వచ్చినట్టు
ఇదిగో నీళ్లు, ఇదిగో నేను బ్యాప్టిజం చేయడానికి నాకు దేవుని బ్యాప్టిజం. ఈ రోజు సంగమ దేవుని వాక్యమైన శివ సువార్తమానము నువ్వు నేను తీసుకెళ్తున్నప్పుడు ఈ రోజు ప్రభు యొక్క శివ సువార్తమానం కొరకు పరిగెత్తే వారిగా ఉన్నామా? Are you ready to preach the gospel? Are we ready to run for Jesus? ఈ అందరూ ప్రోగ్రామ్ చేస్తుంది రన్ ఫర్ జీసస్ పెడుతూ ఎంత ఉరుకుతున్న రీడి కాడికి సువార్త ఎప్పుడు ఎవరు. అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ రన్ ఫర్ జీసస్ కండిషనింగ్ అంటే ఈ రోజు దేవుని వాక్యంలో ప్రభు కొరకు పరిగెత్తున్నట్టు అలాగా ప్రభు కొరకు సువార్త తీసుకెళ్ళే పరిగెత్తే వారిగా ఉన్నారు. షుడ్ ఐ మీన్ దట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎవరిని ఓట్ చేసి కార్యం మంచి కార్యం ప్రభు కొరకు ఐకమత్యం చేసి పరిగెత్తున్నారు. బట్ ఈరోజు సంఘములో దేవుని యొక్క శిలువ సువర్తమానము ప్రకటించడానికి పరిగెత్తే వారిగా ఉన్నారు. అప్పుడుగా తెలిసేది కూడా రక్షణ పొందుతాడు. అపవిత్రులు నువ్వే ముందు సీరియస్కుంటావు. దేవుడు ఎవరిని రక్షిస్తాడు? దేవుడు లేదా ఈరోజు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. God is ready to give salvation in a hurry. త్వరపడి దేవుడు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇట్స్ నాట్ డిలే. ఆయన రక్షించే విషయంలో గొప్ప దేవుడు. శత్రుఘ్న మేషక అబేద్నెగోలు అగ్నిలోకి వెళ్ళే వరకు విశ్వాసం పెడుతున్న అగ్నిలో వెళ్ళేటప్పుడు అగ్ని వారు తాకముందు రక్షించాడు దేవుడు. అంతే కదా, తాకి నమ్మాలి అంటే అగ్నిలోంచి బయటకు వచ్చినప్పుడు ఏ వాసన కానీ ఏది కానీ ఒక దారం కూడా కాలేదు. దానిలో సింహం బోన్లు వేస్తే ఆ బోన్ కిందికి వెళ్ళే వరకు సింహాల బోన్లు కట్టేసింది. కిందికి వెళ్ళలేదు. పేతురు నీళ్ళలో మునుగుతున్నప్పుడు ప్రభువును రక్షించినప్పుడు ఇమ్మీడియట్ గా చేయి చాపి ఆయన లేవలేదు. ఈరోజు నిన్నందుకు కూడా ఎక్కడ పాత్రలో పోకుండా రక్షణ ఆయన సంసిద్ధంగా అనేకులు అలాగా రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. పీటర్ అనేకులు రక్షించడానికి చాలాసార్లు అనిపిస్తుంది దేవుడు రక్షించడానికి ఎంతసేపు ఆలోచించారు. చివరిగా ప్రాణం వ్యక్తి ముందు కూడా ఆ శిలువలో రెండో మాట అన్నప్పుడు తండ్రి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్న దొంగ అన్నప్పుడు నేడు నీవు నాతో కూడా పనిచేస్తున్నాడు. శిలువలో ఉన్న రెండో మాట ఆ క్షణములో కూడా ఆయన మరణించి ముందు వరకు కూడా ఆయన రక్షించడానికి ఈ క్షణంలో అలాంటి గొప్ప దేవుడు, అట్లాంటి ప్రేమలు మనల్ని నశించడము ఏమాత్రం ఇష్టం లేని రక్షించడానికి అన్ని వేళ సంస్థలు కూడా అట్టి దేవుడిని ఆరాధిస్తుంది. ఆ సమయం అయిపోయింది. మూడో అంశం అలా తెలుసుకొని దేవుని ప్రేమ ఒక మాట 47వ వచనం ఒకసారి అలా టచ్ చేసి నేను ముగించేస్తాను. 47వ వచనం ఒకసారి చూస్తున్నాం. ఒకసారి చూద్దాం దేవుడు వాక్యభావం ఒక వచనం. అందుకు పేతురు మనుషులు మనవలి పరిశుద్ధాత్మ పొందిన వారిని వచ్చినప్పుడేమో ఇలా అపవిత్రులు అన్నాడు, పోయేటప్పటికి ఏమొస్తుందమ్మా? పరిశుద్ధం. వీళ్ళని ఆటంకపరిచిన వాడేవాడు. మారిపోయింది ఆ యాటిట్యూడ్. పేతురు యొక్క ఆలోచన ఏముందా? మొదట వీళ్ళు అపవిత్రులను వచ్చాడు. వచ్చిన చివరిగా పరిశుద్ధాత్మ పొందుకొని భాషలు ఎన్నప్పుడు అంటాడు మనవలే పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఇప్పుడు ఆటంకపరచడానికి ఎవడన్నా ఉన్నాడా? అందులో నేను కూడా 16 చదవండి. అంటాడు నేను అభ్యంతరప దేవుడు వారిని అభిషేకించినప్పుడు అభ్యంతరపరచడానికి నేను ఎవరిని అంటాడు. క్రీస్తులో బాప్టిజం పొందక అభ్యంతరపరచడానికి ఒక మాట చదువుకొని పరీక్షిస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఒక మాట దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒక్క మాట చదువుకొని ముగించుకున్నాం. 8వ అధ్యాయం 36వ వచనం 35వ వచనం ఒకసారి చదువుకున్నాం. ఒకసారి 8వ అధ్యాయం 30 ఒక వచనం చదువుకొని ముగించుకున్నాం. క్రీస్తు ప్రేమనంది మనల్లో ఎడబాపు వాడేవాడు. క్రీస్తు నిన్ను ప్రేమించి శిలువ కార్యం చేశాడు కాబట్టి దాని నుంచి who can separate us? ఓన్లీ ఎడబాచేవాడేవాడు. శ్రమ అయిననా, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను,
మనల్ని ఎడబాపు నా అని క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. క్యాన్ ఎనీథింగ్ సపరేట్ అస్ ఫ్రమ్ ది లవ్ ఆఫ్ క్రీస్తు? దేవుడు అంత ప్రేమించాడు. మనకి మానస్థితుల్ని మరి పరిశుద్ధులుగా చేసి ఎత్తబడులో పంపాడు. ఆయన ప్రేమ నుంచి ఎవడైనా పేతురుకి అర్థమైందంటే నోబడీ కెన్ సపరేట్ ఫ్రమ్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నుంచి ఎవరిని సపోర్ట్ చేయదు. అలాగే దేవుని ప్రేమ గురించి కూడా నీవు నేను కూడా ఒకరోజు ఖచ్చితంగా అందరం కూడా ఎత్తబడే వారిలో ఉంటాము. ఆ ప్రేమ నుంచి మనం ఏది కూడా మార్చలేదు అనే విషయం దేవుడితో అన్నమాట. అందుకే దేవుడు పరిశుద్ధాత్మను మన మీద కుమరించాడు. ఈ పరిశుద్ధాత్మను పొందుకు ఎత్తబడే వారు ఉన్నారు. దేవుడు ఆత్మ సహాయం దయచేసి ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్నిగా ప్రేమించి మమ్మల్ని నీకు వేలాడిస్తూ చక్కని మాటలు నాతో మాట్లాడే దేవానికి ఇస్తూ ఇలాగ మాటలన్నీ కూడా మా చేతులు పరపత వాక్యం చేయండి. ఈ అది పరిశుద్ధ నామాన్ని వేడుకున్నాం.